భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా ఎదురు చూస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ముఖ్యంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడ్డానికి కారణం ఎస్సీ వర్గీకరణ అని మనందరికి కూడా తెలిసిందే. వీటితో పాటు మరి వయోపరిమితి పెంచాలి అని కూడా అభ్యర్థులు కోరుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి అందితే ఫిబ్రవరి చివరి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 45 రోజుల్లో మరి పరీక్షలు పూర్తి చేసి రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభ రోజు అనగా జూన్ 12 కల్లా ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండే విధంగా మరి చేయాలి అంటూ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాని మీద కోర్టులో కేసు అనేది ఫైల్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ అంశం ఏకసభ్య కమిషన్ పై తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా. ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ఎస్సీ వర్గీకరణ చేపట్టే విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి ఎస్సీ ఉపకులాల వెనుకబాటుపై సిఫారసులు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా జాతీయ ఎస్సీ కమిషన్ తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఏర్పాటు చేసిన ఈ కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో తమ వాదనలు వినాలంటూ ఓ మాదిక సంఘంతో పాటు పలువురు దాఖలు చేసిన ఇంప్లీట్ పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ సందర్భంగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది తమ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఈ సమయంలో ఇంప్లీట్ పిటిషనర్ల తరపు న్యాయవాదులు స్పందిస్తూ తమ ఇంప్లీట్ పిటిషన్లను అనుమతించాలని పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని తెలిపారు. అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ అంశం అనేది కూడా కోర్టులో మరి దీని మీద కేసు అనేది ఫైల్ అవ్వడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తిగా నివేదిక ప్రభుత్వం చేతికి అందిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అలాగే మెగా డిఎస్సికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.